హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు VulnLogic తెలుగు ఛానల్. ఈరోజు మన వీడియోలో బ్లైండ్ బూలియన్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ గురించి డీటెయిల్గా చూడబోతున్నాం. దీంట్లో బ్లైండ్ బూలియన్ ఇంజెక్షన్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేయాలి అనేసి డీటెయిల్గా అండర్స్టాండ్ చేసుకోబోతున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫర్ ద డే. సో ఈరోజు చూసారంటే మన డెమో కోసం ఇక్కడ ఆది SQLi ల్యాబ్స్ని యూజ్ చేస్తున్నాం. దీంట్లో నేను లెసన్ 8 చేస్తున్నాను. సో ఇప్పుడు మన ట్రెడిషనల్ జస్ట్ 1 ఇద్దాం. ఇక్కడ యు ఆర్ ఇన్ అంటుంది. సో 2 ఇద్దాం. సో సేమ్ రెస్పాన్స్. సో 1 ఇద్దాం మనం. సో ఇప్పుడు చూసారంటే మనం ట్రెడిషనల్గా ఎలా SQL ఇంజెక్షన్ చేస్తాం. సో ఇప్పుడు దీనికి సింగిల్ కోట్ ఇద్దాం. చూస్తే మనకి ఎలాంటి రెస్పాన్స్ లేదు, బ్లాంక్ అయింది. కానీ మనకి ప్రీవియస్ లాగా ఎర్రర్ రావట్లేదు. సో ఇదే నేను డబుల్ కోట్ ఇస్తే చూస్తారంటే ఎర్రర్ రావట్లే, కానీ బ్లాంక్ అవ్వట్లేదు. సో సింగిల్ కోట్ ఇచ్చి -+ అని పెడదాం. సో ఇప్పుడు మనకి కంటెంట్స్ అనేది కనపడుతుంది. సో అదే కనుక ట్రెడిషనల్ ప్రాసెస్ మనది ఏంది, ఆర్డర్ బై 1. సో ఇప్పుడు చూసారంటే మనకి కంటెంట్ డిస్ప్లే అవుతుంది. నేను దీన్ని 5 ఇస్తాను. సో మనకి కంటెంట్స్ అంటే డిస్ప్లే అవ్వట్లేదు. సో ఇప్పుడు నేను 3 ఇస్తాను. సో అగైన్ యు ఆర్ ఇన్ అని వస్తుంది. సో నెక్స్ట్ 4 ఇద్దాం. సో ఇప్పుడు చూసారంటే మళ్ళీ యు ఆర్ ఇన్ అనేది పోయేసింది, మనకి నార్మల్ అప్లికేషన్ మటు కనపడుతుంది. సో ఇప్పుడు మనం చేసే ప్రతి ఇంజెక్షన్ లేదంటే ప్రతి పేలోడ్కి ఇక్కడ ఒక పర్టికులర్ కంటెంట్ మటుకు అపియర్ అవుతుంది, డిసపియర్ అవుతుంది. ఎప్పుడు మన సింటాక్స్ లేదంటే ఇచ్చే డేటా కరెక్ట్గా ఉన్నప్పుడు యు ఆర్ ఇన్ అనే కంటెంట్ కనపడుతుంది. డేటా కనుక తప్పుగా ఉన్నప్పుడు ఏమీ డిస్ప్లే అవ్వట్లేదు. సో ఇదే అన్నమాట బ్లైండ్ SQL ఇంజెక్షన్కి ఒక ఎగ్జాంపుల్. సో ఇప్పుడు బ్లైండ్ SQL ఇంజెక్షన్ అంటే అర్థం చేసుకుందాం. బ్లైండ్ బూలియన్ SQL ఇంజెక్షన్ అంటే మనం ఒక వెబ్ అప్లికేషన్లోని ఇన్పుట్ పారామీటర్స్ లైక్ ఇప్పుడు ఐడి పారామీటర్ కానీ కొన్నిసార్లు నేమ్ పారామీటర్ కానీ ఉంటుంది. ఆ పారామీటర్లో మనం ఈ పేలోడ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి కంటెంట్స్ అనేది చేంజెస్ అవుతుంటుంది. లైక్ కొన్నిసార్లు మనం ఈ మాదిరి పేలోడ్ ఇచ్చినప్పుడు అప్లికేషన్లో సగం డేటా కనపరాదు, లేదంటే సగం పేజ్ కనపరాదు, లేదంటే సగం పేజే డిస్ప్లే అవ్వదు, జస్ట్ ఆ హెడర్ ఫూటర్ మటుకే కనపడుతుంది. కొన్నిసార్లు ఏమే బ్లాంక్ పేజ్ ఉంటుంది. ఇవన్నీ వచ్చి బ్లైండ్ SQL ఇంజెక్షన్ యొక్క బిహేవియర్స్. మీకు బ్లైండ్ SQL ఇంజెక్షన్లో ఎలాంటి ఎర్రర్స్ కనపడవు, మీకు జస్ట్ కంటెంట్ అనేది డిసపేర్ అయిపోతుంది. సో మీరు ఎప్పుడు ఇలాంటి క్వరీస్ ట్రై చేసి మీకు ఎక్కడైనా అప్లికేషన్లో ఈ మాదిరిగా అబ్జర్వ్ చేసినట్టయితే అది బ్లైండ్ SQL ఇంజెక్షన్. దీంట్లో ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ సింగిల్ కోట్స్ లేదంటే ఇలాంటి స్ట్రింగ్స్ పాస్ చేసినప్పుడు కంటెంట్ డిసపియర్ అవుతుంది. కానీ మీరు డేటాబేస్ డంప్ చేయని వెళ్ళారనుకో, అక్కడ మీకు కంటెంట్స్ అనేది డిస్ప్లే అయిపోతుంది. సో ఇది వచ్చి డిఫరెంట్ బిహేవియర్. మీరు ఆ బిహేవియర్ని అనలైజ్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ బ్లైండ్ అని మీరు ఇలాంటి బిహేవియర్ వల్ల బ్లైండ్ అనే అజంప్షన్స్లోకి వెళ్ళిపోకూడదు, కానీ మీరు వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీకు క్లియర్ అనుకుంటా బ్లైండ్ SQL ఇంజెక్షన్ అంటే ఏంటి అనేసి. సో బ్లైండ్ బూలియన్ SQL ఇంజెక్షన్ అంటే ఏంటో చూద్దాం. బ్లైండ్ బూలియన్ SQL ఇంజెక్షన్ అంటే మనం వెబ్ అప్లికేషన్లో లాజికల్ ఆపరేటర్స్ ఉంటాయి. అది డేటాబేస్ అయినా సరే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే. సో లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటి, అవి అండ్. ఇప్పుడు ఇక్కడ అండ్ అండ్ డబుల్ అండ్ రాశాను కదా, ఈ డబుల్ యాంపర్సండ్ అనేది బూలియన్ సింబల్ లేదంటే లాజికల్ అండ్ సింబల్. అదే ప్లేస్లో డబుల్ ఆర్, ఈ పైప్ సింబల్ అనేది లాజికల్ ఆర్ సింబల్ యొక్క ఎగ్జాంపుల్. సో ఈ మాదిరిగా మనం ఈ లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేసి ఎస్ ఆర్ నో అనే క్వశ్చన్స్ ద్వారా డేటాబేస్ కంటెంట్స్ రిట్రీవ్ చేయని వల్ల అయితే అది బ్లైండ్ బూలియన్ SQL ఇంజెక్షన్ అవుతుంది. సో ఇప్పుడు మీకు క్లియర్ అయ్యింది అనుకుంటా కంటెంట్స్. సో ఇప్పుడు మనం ఫర్దర్కి వెళ్దాం. సో ఇప్పుడు నేను ఆర్డర్ బై 3 కాలమ్సే ఉన్నాయనేసి చూసాం. సో ఇప్పుడు యూనియన్ సెలెక్ట్ ఇద్దాం. సో ఇప్పుడు మనం యు ఆర్ ఇన్ అని వచ్చింది అది. సో మనం నార్మల్గా ఏం చేస్తాం, ఇక్కడ రో హ్యాండ్లింగ్ కోసం దీన్ని డేటాబేస్లోనే ఎగ్జిస్ట్ అవ్వని ఒక వాల్యూని ఇవ్వాలి. సో నేను 0 ఇస్తాను. సో స్టిల్ యు ఆర్ ఇన్ అంటుంది, కానీ ఎలాంటి కంటెంట్స్ అయితే చేంజ్ లేదు. సో ఇప్పుడు -1 ఇద్దాం. స్టిల్ ఎలాంటి రిఫ్లెక్షన్స్ అనేది లేదు. సో ఇప్పుడు
మీరు చూసారంటే ఇది మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది బూలియనా లేదంటే ఎర్రర్ బేస్డ్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అని ఐడెంటిఫై చేసేదానికి. ఇప్పుడు చూసారంటే మీరు యూనియన్ వాడినా కూడా రిఫ్లెక్షన్స్ లేవు కాబట్టి మీరేం చేయొచ్చంటే మీరు లాజికల్ ఆపరేటర్స్ అనే క్వరీస్ యూజ్ చేసి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ద్వారానే కంటెంట్స్ని రిట్రీవ్ చేయడం వల్ల అవుతుంది. సో దానికి మనం ఏం చేయాలంటే ఈ తర్వాత సింగిల్ కోట్ ఉంది కదా, దీని తర్వాత అండ్ పెట్టాలి 1 = 1. సో అండ్ 1 = 1 అంటే ఏంటి? 1 = 1 అనేది ట్రూ కండిషన్. 1 లెఫ్ట్ సైడ్లో 1 వాల్యూ ఉంది, రైట్ సైడ్లో కూడా 1 వాల్యూ ఉంది. సో ఈ రెండు వాల్యూ ఈక్వల్ కాబట్టి మనకి ఇప్పుడు అప్లికేషన్ యు ఆర్ ఇన్ అంటుంది. సో ఇప్పుడు రైట్ సైడ్ వాల్యూని 0 చేస్తాను. సో ఇప్పుడు చూసారంటే రైట్ సైడ్ స్టేట్మెంట్ తప్పు. సో 1 = 0 కదా, 1 = 0 అని ఉంది. సో దానికి అర్థమైంది 1 = 0నా? కాదు కదా. అందువల్ల రైట్ సైడ్ స్టేట్మెంట్ ఫెయిల్ అవడం వల్ల మనకి కంటెంట్స్ అనేది డిస్ప్లే అవ్వాల. అండ్ అనేది ఏంది? లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు కండిషన్స్ ట్రూ అయితేనే కంటెంట్స్ డిస్ప్లే చేస్తుంది. సో అందువల్ల మనకి ఇక్కడ కంటెంట్స్ డిస్ప్లే అవ్వట్లేదు. సో ఇదే ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ ఒక 3 పెడతాను, ఇక్కడ 3 పెడతాను. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో మనకి యు ఆర్ ఇన్ అని వస్తుంది. సో ఇక్కడ ఏంటిదంటే లెఫ్ట్ రైట్ రెండు యొక్క వాల్యూస్ ఈక్వల్గా ఉండాలి. సో ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమైంది ఇది బ్లైండ్ బూలియన్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ వేసి. సో దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసేదానికి మనం కొన్ని బేసిక్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం టెర్మినల్లోకి వెళ్దాం. సో ఇప్పుడు మై ఎస్క్యూఎల్ లోపలికి లాగిన్ అవుదాం. సో ఇప్పుడు నేను డేటాబేస్లోకి వచ్చేసాను. సో యూజ్ సెక్యూరిటీ, ఇది మన యొక్క డేటాబేస్. సో ఇప్పుడు మనం డేటాబేస్ని సెలెక్ట్ చేసేదానికి సెలెక్ట్ డేటాబేస్ అని ఇద్దాం. సో ఇప్పుడు మన డేటాబేస్ ఒక నేమ్ సెలెక్ట్ అయ్యి మనకు ఆ కంటెంట్ డిస్ప్లే చేస్తుంది. సో ఇప్పుడు నేను సెలెక్ట్ తీసేస్తాను, ఏం జరుగుతుందో చూద్దాం. సో మనకి ఎర్రర్ వస్తుంది. సో దీన్ని బట్టి అర్థమైంది మనకి సెలెక్ట్ అనే స్టేట్మెంట్ రిక్వైర్డ్ టు గెట్ ద డేటా. కానీ దీంట్లో ఇంకొక ట్వీక్ చేయొచ్చు. ఇలా గనక మనం బ్రాకెట్స్ పెట్టినట్టయితే మనకు ఆ కంటెంట్ డిస్ప్లే అయిపోతుంది. ఎందుకంటే డేటాబేస్ ఒక వాల్యూ అయితే రిట్రీవ్ అయింది, దాన్ని ఒక బాక్స్ లోపల పెట్టాము, దాన్ని ఎస్క్యూఎల్ సెలెక్ట్ అనే స్టేట్మెంట్ ద్వారా ఆ కంటెంట్స్ని మనం కాల్ చేస్తున్నాం. అందువల్ల మనకి సెక్యూరిటీ అనే వాల్యూ వచ్చింది. సో దీన్ని ఇంకా కొంచెం ఫైన్ ట్యూన్ చేద్దాం. ఇప్పుడు నాకు ఈ కంటెంట్స్ అనేది నా అప్లికేషన్లో డిస్ప్లే అవ్వట్లేదు. సో నాకు కంటెంట్స్ని ఇండైరెక్ట్గా అడగాలి, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ లాగా. సో దానికి మనం డేటాబేస్ లెంత్ కనుక్కున్నట్టయితే మనం డేటాబేస్ లెంత్ ఎంత అనేసి డైరెక్ట్గా అప్లికేషన్ అడగచ్చు కదా. సో దానికి లెంత్ అని స్టేట్మెంట్ చేస్తాను. ఇప్పుడు చూస్తే డేటాబేస్ లెంత్ వచ్చి 8 క్యారెక్టర్స్ అని హైలైట్ అవుతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ =10 అని ఇస్తాను. ఇప్పుడు నేను డేటాబేస్ని అడుగుతున్నాను, డేటాబేసా నీ యొక్క డేటాబేస్ యొక్క లెంత్ 10 క్యారెక్టర్సా అనేసి. సో ఇక్కడ చూస్తానంటే మనకి 0 అనేది డిస్ప్లే అవుతుంది, అంటే ఫాల్స్, మనం ఇచ్చిన ఇన్పుట్ తప్పు. సో ఇప్పుడు నేను అడుగుతాను 10 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేసి. సో ఇప్పుడు లెస్ దెన్ అంటే తక్కువ ఉందా అని అడుగుతున్నా. అడిగితే ఇది అవును, ఎందుకంటే మనకు 1 చూపించింది. 1 అనేది ట్రూ స్టేట్మెంట్. సో ఇప్పుడు నేను అడుగుతాను, ఇప్పుడు ఇక్కడ నేను 9 పెడతాను. సో స్టిల్ ఎస్ అంటుంది. సో ఇప్పుడు నేను 8 అడుగుతాను. సో చూస్తే ఇది ఫాల్స్ అంటుంది, అంటే 9 కంటే తక్కువ కానీ 8 కంటే తక్కువ కాదు. సో దీనికి అర్థం ఏంటంటే 8 క్యారెక్టర్స్. సో మన డేటాబేస్ యొక్క లెంత్ 8 క్యారెక్టర్స్ ఉంది. సో మీకు ఎగ్జాంపుల్కి 9 పెడతాను, చూస్తే 0 వచ్చింది. ఓకేనా? సో ఇలాగా ఇది ప్రాసెస్ అవుతుంది. సో ఇక్కడ 8 పెట్టి మనం డేటాబేస్ యొక్క లెంత్ కనుక్కోగలుగుతున్నాం. దీంట్లో ఇంకా కొంచెం డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, అవి ఎలాగో ఇప్పుడు చూద్దాం. substr ఈ స్ట్రింగ్ ఏం చేస్తుందంటే మనం డైరెక్ట్గా లెంత్ కనుక్కున్నాం, కానీ ఆ డేటాబేస్ నేమ్ కనుక్కోవాలి కదా. డేటాబేస్ నేమ్ ఏముంటుంది అనేసి మనకి లెంత్ అయితే 8 క్యారెక్టర్స్ తెలిసింది, కానీ నేమ్ తెలియదు. సో నేమ్ తెలుసుకునేదానికి మనము
సబ్స్ట్రింగ్ అనే ఒక కమాండ్ వాడాల్సి ఉంటుంది. సో substr దానికి ఇంకొక కమాండ్ బ్రాకెట్ వేయాలి. ఇప్పుడు లెంత్ 1, ఈ సబ్స్ట్రింగ్ అనేది 3 ఆర్గ్యుమెంట్స్ని తీసుకుంటుంది. ఫస్ట్ స్ట్రింగ్, తర్వాత పొజిషన్స్, స్టార్టింగ్ పొజిషన్, ఇది ఎండింగ్ పొజిషన్. లెట్స్ సే ఇప్పుడు 8 క్యారెక్టర్స్ ఉన్నాయి. 1 to 8 క్యారెక్టర్స్ని మనం క్వరీ చేయాలనా అని అడిగేదానికి ఈ ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ పొజిషన్ యూస్ అవుతుంది. సో నాకు 1 to 8 అన్నప్పుడు ఇది 1 ఫస్ట్ పొజిషన్, ఇక్కడ నేను 8th క్యారెక్టర్లోకి షిఫ్ట్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని వేయడం వల్ల ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి 8 అనేది చూపిస్తుంది. సో డేటాబేస్ లెంత్ అనేది సెలెక్ట్ అయింది. సో ఇక్కడ ఏదైనా వాల్యూ చేంజ్ చేసి చూద్దాం. చూస్తే మనకి డేటా ఎంటీ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ సెకండ్ పొజిషన్లో ఎలాంటి వాల్యూ లేదు, లెంత్లో ఒకటే పొజిషన్ ఉంది. సో అందువల్ల దీని యొక్క ప్రయోజనం లేదు. మనం ఇప్పుడు ఏం చేస్తాం, లెంత్ అనే స్టేట్మెంట్ని తీసేయాలి. సో ఇప్పుడు లెంత్ స్టేట్మెంట్ ఎగిరిపోయిందనమాట. సో ఇప్పుడు మనం ట్రై చేద్దాం. ఇప్పుడు చూస్తే మనకి ఫస్ట్ పొజిషన్లో ఫస్ట్ క్యారెక్టర్ యొక్క నేమ్ ఏంది, ఎస్. ఇక్కడ చూసారంటే మనకి ఎస్ అనే క్యారెక్టర్ వచ్చింది, ఫస్ట్ పొజిషన్లో ఉంది. కాబట్టి మనము లెంత్ ఏం చెప్పాము, ఒక క్యారెక్టర్ మటుకే చెప్పాము. అంటే ఫస్ట్ ఒకే ఒక పొజిషన్లో ఉండే ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి అనేసి అడిగాము. ఇప్పుడు ఇదే నేను లాస్ట్ దాని లెంత్ మారుస్తాను 2. ఇప్పుడు చూస్తే మనకి ఎస్ఈ అని 2 వాల్యూస్ డిస్ప్లే అవుతుంది. సో దీనికి అర్థం ఏంది, ఇప్పుడు ఫస్ట్ ఒక క్యారెక్టర్, ఇప్పుడు 2 క్యారెక్టర్ని మనం తీసుకుంటున్నాము. 2 క్యారెక్టర్స్ కాబట్టి ఫస్ట్ పొజిషన్ ఎస్ఈ. ఇప్పుడు 2 వేసి చూద్దాం. ఇక్కడ చూసారంటే 2 క్యారెక్టర్స్ అన్నప్పుడు సెకండ్ పొజిషన్స్ ఏంది, ఈసీ. అంటే సెక్యూరిటీ కాబట్టి ఈసీ. ఈ విధంగా మనం డేటాబేస్ని క్వరీ చేసుకుంటూ పోవచ్చు. ఫస్ట్ పొజిషన్లో ఉన్నందుకు ఎస్ఈ, సెకండ్ పొజిషన్కి వెళ్తే ఈసీ, థర్డ్ పొజిషన్లోకి వెళ్తే సియు. సో ఈ విధంగా మనం ఈ సబ్స్ట్రింగ్ని క్వరీ చేయొచ్చు. సో నేను ఇప్పుడు 1 పెడతాను. ఇప్పుడు చూద్దాం, మన సెక్యూరిటీ అనే ఒక దాంట్లో థర్డ్ క్యారెక్టర్ సి. సో ఇప్పుడు మనం ఈ విధంగా మనకి ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి, సెకండ్ క్యారెక్టర్ అనేది ఇక్కడ కనపడుతుంది. కానీ మనకు అప్లికేషన్లో కనపడదు కదా. అప్పుడు మనం ఎస్ఆర్లో క్వశ్చన్స్ అడగాలి. దానికి మనం 26 క్యారెక్టర్స్ని ఐట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను సెలెక్ట్ ఏ అని ఇస్తాను, ఫాల్స్. సో ఇప్పుడు చూసారంటే మన యొక్క థర్డ్ క్యారెక్టర్ వచ్చి సి కాబట్టి నేను ఇక్కడ సి అని ఇస్తే అవును ట్రూ అని చెప్తుంది. సో ఈ విధంగా మనం 26 క్యారెక్టర్స్ని ఐట్రేట్ చేస్తూ పోవాల్సి వస్తుంది ఈ వాల్యూని ఐడెంటిఫై చేసేదానికి. సో ఇక్కడ ఇంకొక మెథడ్ వాడచ్చు మనం. దానికి ఆస్కీ అనే ఒక ఫంక్షన్ ఉంది, దీన్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. సో దానికి ఎలా అంటే ఇప్పుడు ఈక్వల్ టు పెట్టేసి మనం ఏం అడుగుతున్నాం, ఇప్పుడు థర్డ్ పొజిషన్లో ఉన్నాం, నేను అదే ఫస్ట్ పొజిషన్లోని క్యారెక్టర్ని అడుగుతాను. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఈక్వల్ టు 110 ఆస్కీ క్యారెక్టర్స్ అన్ని ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఆస్కీ వాల్యూ ఎంత అని అడుగుతాం. ఇప్పుడు అడిగితే డేటాబేస్ ఏమంటుంది, 115 అంటుంది. సో ఫస్ట్ క్యారెక్టర్ యొక్క ఆస్కీ వాల్యూ 115. సో ఇప్పుడు మనం దీనికి గూగుల్ చేస్తే మనకి ఆస్కీ టేబుల్ దొరుకుతుంది. ఈ ఆస్కీ టేబుల్ని బట్టి మనం ఒక్కొక్క క్యారెక్టర్ లెంత్ ఎంత, ఒక్కొక్క క్యారెక్టర్ యొక్క వాల్యూ ఎంత అనేసి మనం క్వరీ చేయొచ్చు. సో ఇక్కడ చూసారంటే మనకు ఒక్కొక్క క్యారెక్టర్కి కావాల్సిన వాల్యూస్ అన్నిటిని ఈ టేబుల్లో మనకి ఉన్నాయి. సో ఇక్కడ మనకేం కావాలి, ఆస్కీ క్యారెక్టర్స్ కావాలి. సో ఇక్కడ చూసారంటే ఇది ఆస్కీ టేబుల్ అన్నమాట. ఈ టేబుల్లో చూసారంటే మనకుండే అన్ని క్యారెక్టర్స్కి ఒక సెపరేట్ వాల్యూ అసైన్ అయి ఉంటుంది. దీన్ని బట్టే కంప్యూటర్ మనం టైప్ చేసే క్యారెక్టర్స్ అన్నిటిని రికగ్నైజ్ చేస్తుంది. సో ఇక్కడ చూసారంటే స్పేస్ అనే క్యారెక్టర్కి ఆస్కీ వాల్యూ వచ్చి 32. అదే మన ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్స్ చూస్తే క్యాపిటల్ ఏకి
65. అదే స్మాల్ b చూసే 62. అదే ఇప్పుడు మన కేసులోకి వచ్చామంటే ఇక్కడ PQRS ఉంది, స్మాల్ ఎస్కి 115. సో ఈ విధంగా మన యొక్క మ్యాప్ని బట్టి అక్కడ డేటాని రిట్రీవ్ చేయొచ్చు. సో ఇక్కడ నేనేం చేశాను, డేటాబేస్లో అడిగాను ఫస్ట్ క్యారెక్టర్ యొక్క ఆస్కీ వాల్యూ ఎంత 115. సో ఇప్పుడు మనకి నార్మల్గా మనకి అక్కడ కనపడదు కాబట్టి మనం ఏం చేద్దాం, ఇక్కడ క్వశ్చన్ అడుగుదాం, ఈజ్ గ్రేటర్ దెన్ 110. సో ఇప్పుడు చూస్తే అవును, మనము ఏమడిగాము, ఫస్ట్ డేటాబేస్ యొక్క ఫస్ట్ క్యారెక్టర్ లెంత్ 110కి పైన ఉంటుందని అడిగాము, ఆస్కీ వాల్యూ అవును అనింది. సో ఇప్పుడు నేను 120 కంటే ఎక్కువ ఉందని అడుగుతాను. సో ఇప్పుడు అది నో అంటుంది. సో అదే మాదిరిగా నెక్స్ట్ ఇప్పుడు చూసామంటే అంటే ఇప్పుడు తక్కువ ఉంది, 120 కంటే తక్కువ ఉందా అని అడుగుతాం, అడిగితే అవును అంటుంది. సో ఇప్పుడు నేను 115 ఇద్దాం, మనం ఇందాక టేబుల్లో చూసాం కాబట్టి 115 అడుగుతాను. సో ఇక్కడ చూసారంటే డేటాబేస్ అవును అది 115 అంటుంది. సో ఈ విధంగా మనం డేటాబేస్లోని ఒక్కొక్క క్యారెక్టర్ బై క్యారెక్టర్గా ఎన్యూమరేట్ చేసి క్వశ్చన్స్ అడుగుతూ మనం కంటెంట్స్ని రిట్రీవ్ చేయొచ్చు. దీన్ని ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ అండ్ ఉంది. సో ఇక్కడ మనం ఏం చేసాం, మన యొక్క సెలెక్ట్ తర్వాత ఇంకా మనం ఏం టైప్ చేసాం, లెంత్ ట్రై చేద్దాం. లెంత్ డేటాబేస్ ఓపెన్ క్లోజ్. సో అది ఎర్రర్ అంటుంది ఎందుకంటే డేటాబేస్ లెంత్ 8 కాదు, 8 కదా. సో ఇప్పుడు నేను 8 ఇస్తే మనకి యూఆర్ ఇన్ అని అంటుంది. సో ఈ విధంగా ఇప్పుడు నేను 7 ఇస్తాను. సో అదే కంటెంట్ డిస్ప్లే అయిపోయింది. సో ఈ విధంగా మీరు డేటాబేస్ని మీరు బై క్యారెక్టర్గా క్వరీ చేసి అడగచ్చు. సో నెక్స్ట్ వీడియోలో నేను దీన్ని ఇంకా డీటెయిల్గా వర్షన్ ఎలా రిట్రీవ్ చేయడము, టేబుల్ నేమ్స్ అవన్నీ రిట్రీవ్ చేయడం అనేది చూపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, మరియు మీ వాల్యుయబుల్ కమెంట్స్ని కమెంట్ బాక్స్లో రాయడం మర్చిపోవద్దు.